హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా థ్యాంక్స్. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాక రెగ్యులర్గా వీడియోస్ పెడుతుండాలి, కానీ నేను చాలా గ్యాప్ తీసుకుంటున్నా. అయినా సరే 1% కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకోలేదు. అందుకే చాలా చాలా థ్యాంక్స్. ఇంకా అందరూ పండుగని మంచిగా ఎంజాయ్ చేశారా? విలేజెస్కి వెళ్ళారా? నేనైతే విలేజ్కి వెళ్ళలేదు, కానీ ఇక్కడే ఫుల్గా ఎంజాయ్ చేశా. భోగి రోజు మేము మార్నింగ్ తొందరగా లేచి భోగి మంటలు వేసుకుందామని ప్లాన్ చేసుకున్నాం. కానీ అందరం లేచేసరికి 7 అయిపోయింది. అప్పటికి అందరూ మంటలు వేసేయడం, అవి ఆరిపోవడం కూడా అయిపోయాయి. ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తున్నాం. అయినా మన ఎంజాయ్మెంట్కి అడ్డెవరు చెప్పండి? ఇంకా మా ముగ్గు ఎలా ఉంది? బాగుంది కదా? మా ఆంటీ వేశారు. చాలా బాగా వేస్తారు. తెలియని వాళ్ళకి కూడా ముగ్గు చూస్తే అర్థమైపోతుంది ఈరోజు ఏ పండగ అని. ఏదో ముగ్గు వేసేసాం అని ఉండదు, అందులో ఫుల్ మీనింగ్ కూడా ఉంటుంది. మా ఇంటి ముందు ఈ ముగ్గు ఒకటి చాలు, చాలా పాజిటివ్గా ఫుల్ పండగ వైబ్ ఉంటుంది. ఇంకా ఫైనల్గా మేము కూడా భోగి మంట వేసేసాం. ఈరోజు సూర్యుడు మాత్రం చాలా బాగున్నాడు, ఫుల్ ఆరెంజ్ కలర్లో. వీడియోలో అంతగా బాగా కనిపించట్లేదు, కానీ డైరెక్ట్గా మాత్రం సూపర్ ఉంది. ఇంకా మంట దగ్గరే కొంచెం సేపు చలి కార్చుకొని అక్కడే వాటర్ కూడా పెట్టేసుకున్నాం స్నానానికి. ఇంకా అందరం రెడీ అయిపోయి జూ పార్క్ వచ్చేసాం. చాలా డేస్ నుంచి అనుకుంటున్నా మా పాప అర్థం చేసుకున్న స్టేజ్కి వస్తే జూకి వద్దామని. ఎందుకంటే గేమ్స్ ఇవన్నీ అంటే నార్మల్, కానీ ఇలాంటివి నాలెడ్జ్ ఇస్తాయి. టీవీస్లో కూడా చూడొచ్చు, కానీ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. వాళ్ళు చాలా ఎంజాయ్ కూడా చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అర్థమవుతుంది అవి ఎలా ఉంటాయో అని. ఇక్కడ టైమింగ్స్ మార్నింగ్ 8:30 to 4 o'clock వరకు ఓపెన్ ఉంటుంది, మండే క్లోజ్. ఇక్కడ ఈ ఫెసిలిటీ నాకు బాగా నచ్చింది. ఎంత క్రౌడ్ ఉన్నా టికెట్స్కి మనం వెయిట్ చేయక్కర్లేదు. ఇక్కడ బోర్డు మీద స్కానర్ ఇస్తారు, అందులో మనం టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మ్యాప్ ఉంది కదా, ఎటు వెళ్తే ఏ యానిమల్స్ ఉంటాయని క్లియర్గా ఉంటుంది దీంట్లో. కానీ మేము అంతగా దాన్ని పట్టించుకోలేదు, లాస్ట్లో మాకు అది అర్థమైంది. లోపలికి ఎంటర్ అయ్యాక ప్రతి దగ్గర రిలాక్స్ అవ్వడానికి చాలానే ప్లేస్ ఉంది. ఫుడ్ కూడా మనం ప్రిపేర్ చేసుకొని తెచ్చుకోవచ్చు, కానీ అది మాకు తెలియక ఏమీ తెచ్చుకోలేదు. అయినా ప్రాబ్లం లేదు, ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. రియల్ గా టార్టాయిస్ ఉందండి జూ పార్క్ లో, మీకు తెలుసా? ప్రసన్న కొంచెం సైడ్లే చూసాడు ఏంటన్నా దక్క ఇది చూడు, అక్కడ ఏమున్నాయి? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? చూడు ఎన్ని టార్టాయిస్లు ఉన్నాయి ఇందులో. వాటర్ చూడు ఎన్ని ఉన్నాయి.
చాలా ఉన్నాయి. హాయ్, అది నీకు మంకీ పిల్లు. గోరిల్లా అక్కడ కర్ర దగ్గర వస్తుంది. వేయకుండా అని చెప్తున్నారు ఇప్పుడు. हमने डाले हाँ अभी आपके यहाँ से ज्यादा ले वही था ना, तो दे रहे थे. और दूसरा कोई गलती करता आप फंस जाते हैं। वीडियो में क्या दिख रहा है कि आप अच्छे अपने डाल रहे हैं, दिख रहा है कि नहीं? ఏమో తింటుంది అది. పేపర్ ఏం తింటావు? వచ్చింది బయట అవి ఏంటి, బయట బబుల్స్ అడుగుతుంది, హార్ట్ అడుగుతుంది. స్వెరల్ మనీ సేమ్ టైగర్ లా ఉంది. అక్కడికి వెళ్దాం. బటర్ఫ్లై పార్క్ అయితే నాకు టైం వేస్ట్ అనిపించింది. ఏమీ లేని ఒక ఫారెస్ట్లో తిరుగుతున్నట్టుంది. ఏదో వీడియోలో చూసా చాలా బటర్ఫ్లైస్ ఉంటాయి, ఫ్లవర్స్, మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుందని. అస్సలంటే అస్సలు ఏమీ లేవు. అక్కడక్కడ 3-4 బటర్ఫ్లైస్ కనిపించాయి అంతే. అవి మనకి బయట కూడా కనిపిస్తాయి. ఫ్లవర్స్, ఫ్రేగ్రెన్స్ అంటే అసలు జీరో, ఏమీ లేవు. నాకైతే టైం వేస్ట్ అనిపించింది. పైన ఎగురుతున్నాయి. బటర్ఫ్లై అంట, ఎక్కడ కనిపించలేదు, ఒకటే కనిపించింది తెలుసా. ఎవరో అన్నారు యూట్యూబర్ ఒక ఆమె, చాలా ఎక్కువ ఉంటాయి అని. ఏం లేవు బటర్ఫ్లైస్ కదా, ఏం లేవు. ఎవరో అన్నారు కూడా స్మెల్ బాగా, స్మెల్ లేదు, ఏం లేదు. ఇంకోటి ఇస్తుందని నడవలేని వాళ్ళకి వెహికల్స్, ట్రైన్స్ కూడా ఉన్నాయి. కానీ అవి కూడా యూజ్ ఉండవు. ఎందుకంటే మనం వెళ్ళేదే ఎనిమల్స్ని చూడడానికి, అవేమో ఫాస్ట్గా వెళ్తాయి. అప్పుడు అవి కూడా యూజ్ ఉండవు కదా. ఏంటో తిని చూడు. అది పెద్ద గుంజులో, అది ఆస్ట్రిచ్. షేప్ బాగుంది కదా, డిజైన్ వచ్చింది. యూట్యూబర్ దాంట్లో ఏం రాదు వచ్చింది. రింగ్ నెక్, ఏషియా అండ్ యూరప్. క్లారిటీ లేదు.
ఈ మూడిటి ఎంత ప్లేసా? నేను ఏదో క్లాస్ లో సేమ్ ఇలానే ఎలిఫెంట్ డ్రాయింగ్ వేసినట్టుంది. ఎలిఫెంట్ ఒక్క 3 ఉన్నాయి, దానికోసం ఇంత పెద్ద ప్లేసా? బాక్స్ టైం ఎంత జోష్వి? చెయ్యిలో ఇచ్చాడు ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదేమో, చూస్తుంది. అదిగో జోష్వి. పెట్టి చూడండి. గాయస్, చూసే వాళ్ళకి ఇది అర్థం కాకపోతే మా అత్త పేరు చెప్తుంది. టైం ఎంత అవుతుంది? అందుకే పడుకుంది. అది జంగల్ కా రాజా, ఇది ఘర్ కా రాజా. తప్పు మీది. లంచ్ టైంలో వచ్చారు, పడుకోపోతే ఏం చేస్తారు? అదిగో అక్కడ పడుకుంది. టైం అయింది కదా, అదే పడుకుంది. లాస్ట్ బొజ్జున్నాయి అన్న, టైం అయిపోయింది కదా. లంచ్ టైం కదా, ఆమె తిని వచ్చింది. అన్నీ పడుకున్నాయి కదా. ఏంటి రైనోసరసా? హిప్పోపోటమసా? హిప్పోపోటమస్ అది లోపలికి ఉంది. అన్ని టైం లంచ్ టైం అయిపోయాక భోజనం చేసి పడుకోవడం. అన్ని అనిమల్స్ బ్యాగ్ చూపిస్తున్నా మనకి. ఇన్ని ఎవరిలో కూడా ఓపిక లేకుండా అయిపోయింది నిజంగా. వండ అయితే ఫుల్ పడుతుంది, అసలు ఎవ్వరికి ఓపికలు లేవు నడవడానికి. దాని సౌండ్ ఎలా ఉంటుందో పేలు చూసుకుంటున్నా, పేలు ఎడుతుంది. ఇది మా ఇంట్లో ఆస్ట్రిచ్. ఫుల్గా తిరిగేసాం, ఇంకా ఎవ్వరికి ఓపికలు లేవు. ఇక్కడే లంచ్ చేసేసాం. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ కోసం లైన్లో ఉన్నాం. వాటర్ నార్మల్గా ఇచ్చేస్తే బాగున్ను, కానీ ఫుడ్తో పాటు వాటర్ కూడా కూపన్స్ ఇస్తున్నారు, అది కూడా సేమ్ లైన్. సో అందుకే లేట్. ఇదంతా వాటర్ బాటిల్ కోసం. కాల్ చూడండి పెద్దగా. జోషు హాయ్ అని చెప్పుకొని తిరిగింది. మళ్ళీ చెప్పు. ఇది స్మెల్ వస్తుంది.
అయ్యో ఎంత పెద్దగా ఉన్నాయి. ఇలా వస్తుంది, తీయండి ఒకసారి. కొంచెంసేపు మా వాళ్ళని టెన్షన్ పెడదామని చూస్తున్నా. నా కోసం వెతుకుతారా లేదా చూస్తాను. నా కోసం వెతుకుతున్నారు, చూసేసారు. ఇదిగోండి, ఈ పిల్లలు ఉన్నారే, ఎక్కడ దాగున్నా వచ్చి పట్టేస్తారు. క్రోకోడైల్ అస్సలు లేవనుకున్నా, కానీ దగ్గరకు వస్తే అన్ని పైన ఉన్నాయి, ఒక్కడు కూడా వాటర్లో లేదు. ఒక ప్లేస్లో ఫొటోస్ దిగుతూ లయన్ అండ్ బియర్ని మిస్ అయిపోయాం. అది ముందుకు వచ్చాక తెలిసింది. లాస్ట్లో స్నేక్స్ కూడా చూడలేకపోయాం, అప్పటికే టైం అయిపోయింది, కౌంటర్ క్లోజ్ చేసేసారు. సో నెక్స్ట్ టైం. నాకైతే ఈ ప్లేస్ జూతో పాటు ఒక పిక్నిక్ స్పాట్లా అనిపించింది. ఫ్యామిలీస్తో ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తెచ్చుకుంటే గేమ్స్ ఆడుతూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఎగ్జిట్ అయిపోయింది మా జూ పార్క్ వ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.